అందరికీ జై భీమ్, జై ఏకలవ్య. నిన్న మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలం కొండకల్ గ్రామంలో ఆదివాసీ గిరిజన ఎరకల కుటుంబానికి చెందినటువంటి ఎరకలి ఎలుసరి రామస్వామి కుటుంబంపై బోయ కులానికి చెందినటువంటి మాజీ ఎంపీటీసీ వారి కుమారుడు చంద్రశేఖర్ మరి కొంతమంది కలిసి దాడి చేసి గాయపరచడం జరిగింది. కులం పేరుతో దూషిస్తూ విపరీతంగా కొట్టడం జరిగింది. వారు ప్రతిసారి కూడా ఆ కుటుంబంపై కక్ష పెంచుకొని ఈర్ష్యా ద్వేషాలతో ఓర్వలేనితనంతో వాళ్ళు మంచిగా బతుకుతుంటే ఓర్వలేనితనంతో ఆ కాలనీలో దౌర్జన్యాలు చేస్తూ అనేక సంవత్సరాలుగా ఇలాంటి దుర్బుద్ధితో వాళ్ళు చేయడం చాలా హేయమైన చర్య. ఇటు విషయంలో ఈరోజు ఎరకల సంఘాల ఆధ్వర్యంలో, దళిత గిరిజన సంఘాల ఆధ్వర్యంలో, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఎస్ఐ గారు కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, పిటిషన్ ఇవ్వడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి గిరిజనుల నిరుపేదలైనటువంటి గిరిజనుల మీద దాడులు జరిగితే ఊరుకునే లేదు, ఖచ్చితంగా మేము చట్ట ప్రకారం చర్య తీసుకుంటాం, కేసు నమోదు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా పోలీసు యంత్రాంగం దృష్టి సారించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా బీసీ కులాలైనటువంటి వాల్మీకి బోయలు ఎస్టీ జాబితాలో చేర్చామని చెప్పి మంత్రుల దగ్గరికి, ముఖ్యమంత్రుల దగ్గరికి వెళ్ళి ఎంపీల ద్వారా పార్లమెంటులో ప్రకటనలు చేస్తున్నారు. మళ్ళీ ఎస్టీల మీదనే దాడులు చేస్తూ ఏ విధంగా ఎస్టీ జాబితాలో చేర్చాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఇలాంటి సంఘటనలు నిజంగా సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఉన్నాయి. కాబట్టి ఎవరు కూడా ఇలాంటి సంఘటనలను ప్రోత్సహించిన ఎవరైనా ఇలాంటి దాడులకు పాల్పడ్డ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు, దళిత గిరిజన ప్రజా సంఘాల నాయకులందరూ కూడా, అంబేద్కర్ వాదులు, ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఇలాంటి సంఘటనలను ఖచ్చితంగా ఖండించాలి. ఈ ఎరకల కుటుంబానికి న్యాయం జరిగిన పక్షంలో మేము మా తెలంగాణ ఎరకల సంఘాల ఆధ్వర్యంలో ఖచ్చితంగా రాష్ట్రవ్యాప్త ఆందోళన చేపడతామని చెప్పి తెలియజేస్తున్నాము. ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతమైతే అలాంటి వారికి బుద్ధి చెప్పే విధంగా వారి మీద కఠినంగా శిక్షణలు పెట్టి ఎస్సీ అట్రాసిటీ నమోదు చేసి వెంటనే వాళ్ళని రిమాండ్కు తరలించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. దీనికి విచ్చేసినటువంటి దళిత గిరిజన సంఘాలకు, ప్రజా సంఘాల నాయకులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మేము ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ ముగిస్తున్నాం.